హాయ్ అండి. ఈరోజు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలాగో చేసి చూపిస్తానండి. ఫస్ట్ కింద ఎక్స్ట్రా ఉండేది కట్ చేసి లెవెల్గా పెట్టుకోండి. బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఖర్చులు పెడతాం కదండి, ఆ ఖర్చుకి భుజంకి కలిపి పట్టుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలండి హైట్ కోసం. ఇప్పుడు నెక్ వచ్చేసి 2.5 పెట్టేసి భుజం వచ్చి 3.5 పెట్టుకోండి. నడుము ఉంటుంది కదండి, కింద ఖర్చు వదలం కదా, ఆ ఖర్చు నుంచి పైన వరకు నడుము ఎంత ఉందో అంత బ్లౌజ్తో సెంటర్లో ఫోల్డ్ చేసి మార్క్ చేసుకోండి. అక్కడ నుంచి ఒక పావు ఇంచు ఖర్చు వదిలేసుకొని అక్కడ నుంచి నెక్ ఎంత ఉంటుంది అంత ఒక 3 ఉందండి, 3 మార్క్ చేసుకొని పైనుంచి కిందకి స్కేల్తో లైన్ గీసుకున్నానండి. బ్లౌజ్ వచ్చేసి పట్టుకొని కింద చంక నుంచి కిందకి ఎంత హైట్ ఉందో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక పొడుగు కొలుచుకోవాలండి, 6 ఉంటుంది. చంక పొడుగు కొలుచుకొని రౌండ్ మనకి బాడీ లూజ్ వచ్చేసి 10 ఉందండి, కింద నడుము లూజ్ వచ్చేసి 9 ఉందండి. అదే రౌండ్ చుట్టుకొలత చూసుకుంటే మనకి 20 ఉందండి. చంక నుంచి చంకకి కింద వైపు నడుము దగ్గర 18 ఉందండి. మనకి ఖర్చులకి ఎక్స్ట్రా వదలాలి కదండి, ఒక 1.5 వదిలేసుకోవాలి. కింద ఖర్చు పెడతాం కదా, మీ 1 పాయింట్ మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ చంక చుట్టుకొలత 8 ఉందండి, అక్కడ నుంచి 8 ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే వెనక ఖర్చులకు చూసుకోవాలి కదండి. ఖర్చులు వచ్చేసి మనం 5 మార్క్ చేసేసుకొని 1 ఇంచుకి 5 మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకోండి. చాలా సింపుల్ అండి. ఇటు సైడ్ కూడా సేమ్ అలానే మార్క్ చేసేసుకొని లైన్స్ గీసేసుకోండి. చూసారా, బ్యాక్ కూడా సేమ్ అలాగే. ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ చేసుకోండి. ఫోల్డింగ్స్ చేసుకొని హ్యాండ్ ఉంది కదండి, మనకి కింద ఖర్చుకి ఒక పావు ఇంచి వదిలేసుకొని పైన ఖర్చుకి ఒక పావు ఇంచి వదులుకొని మనం మార్క్ చేసుకోవాలండి. ఫస్ట్ చూసారా, వీడియోలో చూస్తునే విధంగా మీరు మార్క్ చేసుకోండి. మనం బ్లౌజు హ్యాండ్ నీట్గా పెట్టుకుంటే మనం ఖర్చు ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకోవచ్చు. పైన ఒక పావు ఇంచి ఖర్చుకు వదిలేయండి, కింద ఒక పావు ఇంచి ఖర్చుకు వదిలేయండి. ఇప్పుడు మనకి కుట్టుకి ఒక 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు స్కేల్తో ఇలా మార్క్ చేసుకుంటే లెవెల్గా వస్తుందండి. కింద ఒక పావు ఇంచి కుట్టుకు వదిలేమని చెప్పాను కదా, అది. ఇప్పుడు చంక రౌండ్ గీసుకుంటున్నానండి. మీకు ఇందులో ఒక ట్రిక్ చూడండి. చంక కింద మనం ఒక పావు ఇంచు ఫ్రంట్ సైడ్ మనం ఐ సేఫ్లో కట్ చేస్తాం కదండి, అది ఇప్పుడు చూసారా ఈ విధంగా మీరు కట్ చేయండి. చాలా నీట్గా వస్తుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా మీరు కట్ చేయండి. మనం ఖర్చు దగ్గరికి పై చివరి పెట్టేసామనుకోండి, చక్కగా ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. సెంటర్లోంచి చూస్తే చూసారా, ఇదే విధంగా మనకి చంక లోతు వచ్చింది చూసారా. మీకు ఇక్కడ నాట్ వేసుకోండి, మనకి క్లియర్గా కనిపిస్తుంది చంక లోతు అనేది. ఇంకోండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేయాలి కదండి, ఫ్రంట్ చంక నుంచి ఫిల్ట్ వరకు మార్క్ చేసుకోండి ఫస్ట్. దాని తర్వాత మనము ఫోల్డ్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ ఉంది కదండి, భుజం నుంచి మనం సేఫ్ మార్క్ చేస్తాం కదా, సేఫ్ కొడతాం కదా, అక్కడ వరకు మనం మార్క్ చేసుకొని మనకి ఎంత ఉందో అంత చూసుకొని మనం ఫోల్డ్ చేసుకోవాలండి. బ్లౌజ్ హైట్ చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దానికి మనము రౌండ్ గీసేసుకుందామా. సరే, మొత్తం బ్లౌజ్ ఎలా ఉందో బ్యాక్ పార్టు మనం ఫ్రంట్ కూడా అలానే గీసుకోవాలి, కొంచెం ఫోల్డ్ చేసేసి నడుం వైపు. ఇదిగోండి, ఇప్పుడు నెక్ ఎంత ఉందో మనం బ్లౌజ్ని పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ మనం మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు నెక్ నుంచి ఫిల్ట్ పట్టియండి 1 ఇంచ్ వరకు వదిలేసుకుంటే మనకి ఏంటంటే నెక్ కుట్టడానికి 1/2 ఇంచు, నెక్ కుట్టడానికి నెక్స్ట్ నాట్ వేయడానికి కింద కుట్టడానికి అన్నిటికీ 1 ఇంచ్ సరిపోద్దండి. ఇక్కడ నుంచి మనం ఒక 2 ఇంచెస్ సేఫ్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఒక 2.5 సేఫ్ పెట్టుకోవాలి. ఇక్కడ 4.5 సేఫ్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. మనకి ఇలా అయితే మనకి చాలా నీట్గా వస్తుందండి బ్లౌజ్. మనం ఎలా కుట్టాలనుకుంటే అలా వస్తుంది. ఉగ్గులు కానీ ముడతలు కానీ ఏమీ పడవు, చాలా నీట్గా ఉంటుందండి. మీరు కూడా ఇలానే కట్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు కష్టం అనిపించదండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇంక ఈజీగా నేర్చుకోగలరు. ఇప్పుడు ఒక పావు ఇంచు మనం చంక కిందకి కట్ చేసుకోవాలి కదండి,
లోతు. ఇప్పుడు ఆ పావించి తీసేసుకుందామా. ఓకే, నాట్ల దగ్గర మనం చిన్న చిన్నగా ఆటలు పెట్టుకుందామా. ఇప్పుడు సేఫ్ కావాలని కింద ఫిల్ట్ కావాలి కదండి, దానికి ఒక 3.5 అండ్ 2.5 పెట్టేసుకొని కట్ చేసేసుకుందాం ఫిల్ట్ ముక్కలు. అంతేనండి, చాలా సింపుల్ అండి. ఇది మనం హుక్స్లు ఫిల్ట్ పెడతాం కదండి, దానికోసం ఇది. ఈ క్లాత్ వచ్చేసి వెనక నడుం ఫోల్డ్ చేసి రివర్స్ చేస్తాం కదండి, స్టిచ్ చేసేసి దానికండి ఇది. ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకుందామండి. చూసారా, దీనికి కూడా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలండి. మధ్యలో నుంచి 2 ఫోల్డింగ్, దాన్ని ఫోల్డ్ చేస్తే 4 ఫోల్డింగ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకొని మీరు కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకొని మీరు కట్ చేసేసుకోండి. మీరు కుట్టాక అప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది మీరు కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు జాయింట్స్ కొంచెం కట్ చేసేసుకుందామా. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడాను సేమ్ అలాగే లైనింగ్ బ్లౌజు కట్ చేసాం కదా, అది పెట్టి కట్ చేసుకోవడమే కొంచెం ఎక్స్ట్రా వదిలేసి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదిలేసి మనం కట్ చేసుకున్నాం అనుకోండి, కుట్టేసాక ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం కట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సేఫ్ బెల్ట్లు కూడా తీసేసుకుందామండి యాజ్ ఇట్ ఈజ్.